ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనము భగవంతుణ్ణి, గురువును ఎవరిని ఆశ్రయించినా సరే మనం మొదట కోరుకునేటువంటిది ఏంటంటే వారి యొక్క మహిమను మనం చూడాలి. బాబా యొక్క మహిమను చూసి నేను బాబాకు దగ్గరయ్యాను అని అంటారు. నిజానికి మహిమను మనం చూడాలంటే, మహిమను మనం పొందాలంటే ప్రాథమికంగా మనకు ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఒకటి ఉంది. మహిమ నువ్వు చూడాలనుకుంటే ఖచ్చితంగా నీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా గురువు యొక్క, దైవం యొక్క మహిమను చూడాలనుకుంటే అది వ్యర్థ ప్రయాసే అవుతుంది. మహిమ అది ఒక మాయ లాంటిది. ఎందుకంటే ఎప్పుడు భగవంతుని దగ్గరికి వచ్చినా, గురువు దగ్గరికి వచ్చినా నువ్వేమనుకుంటావు? మహిమను చూడాలనుకుంటావు. ఆ మహిమ ఒక రకంగా చెప్పాలంటే అది మాయకు మరొక స్వరూపం. నువ్వు గురువు మహిమను, విశ్వాసం అనేటువంటి దాన్ని పెంచుకుంటేనే ఆ మహిమ చూడగలుగుతావు. అంతేకాదు ఈరోజు బాబా మహిమ అనేటువంటిది మన జీవితంలో విశ్వాసం ఉంటేనే ఆ మహిమను దర్శించగలుగుతాం, లేకపోతే అది దర్శించలేం. ఎందుకంటే విశ్వాసంతో వారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే వారి యొక్క మహిమ అవగతమవుతుంది. మహిమ అనేటువంటిది అప్పటికప్పుడు పుట్టేటువంటిది కాదు, అప్పటికప్పుడు జరిగేటువంటిది కాదు. మనం బాబాని అడుగుతాం, బాబా వెంటనే నాకు ఉద్యోగం వచ్చేసేయాలి అని అడుగుతాం. ఉద్యోగం వెంటనే వస్తుందా? రాదు కదా. దానికి మనము పరీక్షకు సిద్ధం కావాలి, సిద్ధమై అందులో విజయాన్ని సాధించాలి. ఈ క్రమంలో నీకు కావలసినటువంటిది ఏమిటి? బాబా పట్ల విశ్వాసం. ఈరోజు నేను ఖచ్చితంగా నేను రాసేటువంటి పరీక్షలో 100కి 90% నేను అటెండ్ చేయగలుగుతాను. ఆ విధంగానే బాబా నాకు ఆ సమయానికి అన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చి పరీక్షలో నేను పాస్ అయ్యే విధంగా బాబా నాకు సహాయాన్ని అందిస్తారు అనేటువంటి విశ్వాసం ఉందనుకోండి, నీ మనస్సుకు ఆ క్షణానికి తట్టనటువంటి సమాధానం కూడా బాబా పైన విశ్వాసంతో ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ సమయానికి అది గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ కార్యక్రమం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో సచ్చరితలో ఉన్నటువంటి ఓవీల్లో ఉన్నటువంటి దానిని చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా అంత త్వరగా అవి గుర్తుకు రావు, కానీ వెంటనే బాబాను తలుచుకోగానే వెంటనే అవి ఆ క్షణానికి అవి గుర్తొచ్చేస్తాయి. ప్రతి విద్యార్థి కూడా పరీక్షకు కూర్చునే ముందు సాధారణంగా అన్నింటినీ కూడా చదవడానికి, ముఖ్యమైనటువంటివి అన్నీ కూడా ఎగ్జామ్ ముందు మననం చేసుకుంటూనే ఉంటాడు. ఎక్కువగా ఎక్కడ ఫెయిల్ అవుతారంటే అది విద్యార్థులైనా, లేకపోతే ఏదైనా ఉద్యోగానికి పరీక్ష రాసేటువంటి వాళ్ళైనా. మనము దీనిని అటెండ్ చేస్తామా, చేయలేమా? నిజంగా నేను చదువుకునేవి వస్తాయా, రావా? కొన్ని సందర్భాల్లో చదువుకునేవి వచ్చినా సరే అవి గుర్తుకు రావు. కానీ ఎవరికైతే గురువు పట్ల విశ్వాసం ఉంటుందో వారి యొక్క ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం సాధించాల్సినటువంటి విజయ తీరానికి ఆ ఒక్క విశ్వాసమే మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి మహిమ అనేటువంటిది విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. నీకు ఎంత విశ్వాసం ఉంటే అన్ని విజయాలు నువ్వు సాధిస్తావు. లేదు కేవలం నేనేమీ చేయను, ఆ క్షణానికి బాబా నాకు సహాయం చేయాలి, ఏదో మిరాకిల్ చేసేయాలి, పరీక్షలో 100 ప్రశ్నలు 90 ప్రశ్నలు నేను చదువుకున్నాయే అక్కడ రావాలి, అదే బాబా మహిమ అంటే కుదరదు. బాబా మహిమను నువ్వు పొందాలంటే ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండాలి. నేను పరీక్షకు సిద్ధమవుతున్నాను, ఖచ్చితంగా అందులో వచ్చేటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు ఆ క్షణానికి నాకు జ్ఞప్తికి రావాలి అనేటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనుకోండి, విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేనిని కూడా మనం సాధించలేం. మనము రామాయణాన్ని చదువుతాం కదా, సీతను తీసుకురావడానికి, రావణలంక చేరడానికి శ్రీరామచంద్రమూర్తి వానరుల చేత వారధిని కట్టిస్తాడు కదా. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు భగవంతుడు. కానీ ఏ వారధి అవసరం లేకుండానే ఆంజనేయ స్వామి అంతకంటే ముందే లంకకు వెళ్ళి వస్తాడు. భగవంతుడు వెళ్ళడానికేమో వారధి కడతారు. భగవద్భక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామికి విశ్వాసం ఉంది. రాముడు ఎలానైనా సరే ఆ రామనామంని జపిస్తే నేను ఈ సముద్రాన్ని దాటగలుగుతాననేటువంటి విశ్వాసంతో ఏ వారధి లేకుండా కేవలం విశ్వాసం అనేటువంటి వారధితోటి ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటుతాడు.
చూడండి ఇక్కడ ఈ విశ్వాసం ఎంత గొప్పదో. భగవంతుడే రావణలంక చేరడానికి వారధి కట్టించుకుంటే గుండె నిండా విశ్వాసం పెంచుకున్నటువంటి అదెవరి పట్ల? రాముడి పట్లనే కదా. రామ అనేటువంటి నామం జపిస్తూ జై శ్రీరామ్ అంటూ వారధిని దాటాడు కదా. ఆ నామంలో ఉన్నటువంటి విశ్వాసమే కదా, ఆ నామ మహిమ పైన ఉన్నటువంటి విశ్వాసమే ఆంజనేయ స్వామిని సముద్రాన్ని దాటించి లంకకు చేర్చింది కదా. అంటే విశ్వాసం ఎంత బలమైందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనకు ఏది కావాలో దాన్ని సాధిస్తాం. దాము అన్నకు పిల్లలు లేరు కదా. దాము అన్న వచ్చేసరికి బాబా ఆమ్రపాలి అనేటువంటి ఆ మామిడి పళ్ళను తీసి పెట్టాడు కదా. తీసిపెట్టి అతనికి ఇచ్చి నీ చిన్న భార్యకు తినిపించు, నీకు సంతానం కలుగుతుంది అన్నారు కదా. ఆ ఒక్క వాక్కు పైన విశ్వాసంతో, అంతకంటే ముందు అనేక నిరుత్సాహాలు ఉన్నాయి దాము అన్నకు. అనేక యాగాలు చేయించాడు, జ్యోతిష్యుల చుట్టూ తిరిగాడు, పూజలు చేయించాడు, వ్రతాలు చేయించాడు, కలగలేదు. కానీ బాబా మామిడి పళ్ళు ఇవ్వగానే కూడా అతనిలో అదే రకమైనటువంటి తలంపు వచ్చిందనుకోండి, ఇన్ని చేసినా కలగనటువంటి సంతానము మామిడి పళ్ళు నా రెండో భార్య తింటే కలుగుతుందా అనేటువంటి సంశయం వస్తే నిజంగా అది ఫలించేటువంటిది కాదు. బాబా వాక్కు పైన అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి రెండో ఆలోచనను దాము అన్న చేయలేదు. చేయకుండా తీసుకెళ్ళి ఆ మామిడి పళ్ళను బాబా చెప్పినట్టుగానే రెండో భార్యకు తినిపిస్తే 3 కుమారులు జన్మించారు కదా. అసలు సంతానమే యోగమే లేదన్నారు కదా. ఇదంతా ఎలా సంభవించింది? గురువు పైన విశ్వాసం ఉంటే నీ రాత మారుతుంది, నీ యొక్క జీవన విధానం మారుతుంది, నీవు ఊహించినటువంటి స్థితికి నువ్వు చేరుకుంటావు. ఇది గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే ఏ మహిమను చూడలేవు. దాము అన్న బాబా ఇచ్చినటువంటి మామిడి పళ్ళ పట్ల, అదేవిధంగా బాబా నోటి గుండా వచ్చినటువంటి వాక్కు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి అసలు సంతాన యోగమే లేదు ఈ జన్మలో అన్నటువంటి జ్యోతిష్యులు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా వారికి సంతానం కలుగుతుంది కదా. దీనికి ప్రధానమైనటువంటి కారణం విశ్వాసమే కదా. విశ్వాసం ఉంటే దేనినైనా మనము సాధించగలుగుతాం. ఎందుకంటే భగవంతుని యొక్క నామం, భగవంతుని పట్ల మనకున్నటువంటి విశ్వాసం, ఇవి రెండే మనల్ని తీరాన్ని చేరుస్తుంది. ఒక మిత్రుడు ఇంకో మిత్రుడి దగ్గరికి వచ్చి అడుగుతారు, నది చాలా ఉప్పొంగిపోతుంది, కానీ నేను నా అత్తవారింటికి వెళ్ళాలి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి శుభకార్యంలో నేను పాల్గొనాలి, కానీ నాకేమో మునిగిపోతా అనేటువంటి భయం ఉంది అని అంటారు. అప్పుడు ఆ మిత్రుడు ఒకటి చెప్తారు, నువ్వు అసలు మునిగిపోవు, నేను ఆకుపైన ఒక నామాన్ని రాసి నీ ఉత్తరీయంలో కడతాను, ఆ ఉత్తరీయంలో ఆ ఆకు ఉన్నంతసేపు, దాని మీద విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు మునగవు. ఎప్పుడైతే నీకు దానిపైన విశ్వాసాన్ని కోల్పోతావో నువ్వు తప్పకుండా మునుగుతావు అని చెప్తారు. సరే అని చెప్పి ఆ ఉత్తరీయంలో ఆ మిత్రుడు ఇచ్చినటువంటి ఆకును కట్టుకొని బయలుదేరుతాడు. సరే, ఇంత వరద వస్తున్నా సరే నేను మునగట్లేదు, అసలు ఈ ఉత్తరీయంలో ఉన్నటువంటి ఆకుపైన ఏముంది అని చెప్పి సంశయం కలుగుతుంది. వెంటనే దాన్ని తీసి ఇప్పి చదువుతాడు. రాగి ఆకుపైన శ్రీరామ అనేటువంటి నామం రాసి ఉంటుంది. ఓసి ఇంతేనా, రామనామం రాసిన ఉత్తరీయానికి కట్టాడా, ఈ ఆకులో రాసినటువంటి నామం నన్ను మునగనీయదా అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకుంటాడు. ఆ తర్వాత మరుక్షణమే వరద ఉధృతి పెరిగి నదిలో కొట్టుకొని పోతాడు. కేవలం ఆ రామనామాన్ని తేలిగ్గా తీసుకోవడం వల్ల అతను కూడా తేలిగ్గా కొట్టుకొని పోయాడు. విశ్వాసం ఉందనుకోండి, ఎంతటి విపత్కర పరిస్థితినైనా సరే మనము దాటగలుగుతాం. షిరిడీలో విపరీతమైనటువంటి తుఫాను, గాలి, వాన వచ్చింది. షిరిడీలో అనేక మంది గ్రామదేవతలు ఉన్నారు, అనేక మంది దేవతామూర్తులు ఉన్నారు. వారందరినీ కాదని జనులందరూ కూడా, జనులు మాత్రమే కాదు పశుపక్షాదులు కూడా వచ్చి ద్వారకామాయి చూరు కిందకు చేరాయి. చేరి బాబాను శరణు వేడారు. ఎందుకు? బాబా వద్దకే ఎందుకు వచ్చారు? వారిలో కలిగినటువంటి విశ్వాసానికి అది ప్రతీక. ఇటువంటి విపత్కర పరిస్థితి నుంచి ఒక్క బాబా మాత్రమే నన్ను బయట వేయగలుగుతారు, ఈ గ్రామాన్ని రక్షించగలుగుతారు. ఖండోబా గ్రామదేవత ఉన్నారు, శని, మహాదేవులు, గణపతి, లక్ష్మీ మందిరం, అనేక మందిరాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళలేదు వారు. ఎందుకు బాబా దగ్గరికే వచ్చారు?
వారిలో గూడు కట్టుకున్నటువంటి విశ్వాసం అలాంటిది. ఆ విశ్వాసం ఉంది కాబట్టే బాబా గొప్ప లీలను మహిమను చేయగలిగినారు. ఆ గ్రామస్తులకు విశ్వాసం లేకుండా ఇంట్లోనే కూర్చొని అక్కడి నుంచే ఎవరు రక్షిస్తారా అనేటువంటి దానికోసం ఎదురు చూస్తుంటే అంత ప్రయోజనం, అంత ఫలితం ఉండేది కాదేమో. కానీ శరణుజొచ్చి మీరు తప్ప మరెవరు ఈ తుఫాన్ను కట్టడి చేసేటువంటి వారు లేరు అని చెప్పి బాబా వద్దకు శరణు వేడారు. విశ్వాసం ఉంచారు బాబా పట్ల, వారు మాత్రమే దాన్ని ఆపగలుగుతారని చెప్పి మహిమను చూశారు కదా. కేవలం బాబా ఆగిపో ఆగిపో ఇక చాలు నీ ప్రతాపం అనేటువంటి ఆ వాక్కుల చేత విపరీతమైనటువంటి గాలిని, తుఫాన్ను, వర్ణదేవుణ్ణి, వాయుదేవుణ్ణి ఒకేసారి శాంతింపజేశారు కదా. ఇంతకంటే మహిమ ఏముంటుంది? ఈ మహిమ జరగడం వెనకాల ఉన్నటువంటిది ఏమిటి? విశ్వాసమే కదా. విశ్వాసం లేకపోతే ఏ మహిమ కూడా మీరు చూడలేరు. బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఆదమర్చి కొలిమిలో పడేటప్పుడు, బిడ్డ పడేటప్పుడు ఆవిడ భర్తను కేకేయలేదు, పక్కనున్నటువంటి వాళ్ళని కేకేసి రక్షించమని అడగలేదు. ఆ స్త్రీ, కమ్మరి స్త్రీ బాబా అని గట్టిగా బాబా అని పిలవడం చేత ఆ బిడ్డడు రక్షించబడ్డాడు కదా. అంటే ఆ క్షణానికి ఆ ఆపదను తప్పించేటువంటి వారు ఒక్క సాయిబాబా మాత్రమే అనేటువంటి విశ్వాసాన్ని ఆ తల్లి గమనించింది కదా. అందుకనే వెంటనే ఎవరిని తలిచింది? బాబానే తలిచింది కదా. బాబా పైనే విశ్వాసం ఉంచింది కదా. బాబా పైన విశ్వాసం ఉంచితే బిడ్డ ప్రమాదానికి లోనయ్యాడా? కాదు కదా. అంటే ఒక మహిమను మనం చూడాలంటే చంచలమైనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. లేకపోతే ఆ మహిమను మనం చూడలేం. చాలామంది ఉత్తి పుణ్యానికే మహిమ బాబా చూపెట్టేసేయాలి. ఈ క్షణానికి మనకు చాలామందికి బాబాను ఏదైనా అడిగేటప్పుడు పూర్తి విశ్వాసం ఉండదు. 50-50. నా కొడుకు వీసా వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుందని చెప్పి బాబాను కోరినటువంటి వాళ్ళు 90% ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఒకే వైపు నిలబడరు. అందుకనే చాలా జాప్యాలు జరుగుతూ ఉంటాయి. బాబాను మనం అడిగినటువంటిది చాలా జాప్యం జరుగుతుందండి, ఇంకా మా అమ్మాయికి సంబంధం కుదరట్లేదండి, ఇవన్నీ అంటారు కదా. దీనికి కారణం ఏమిటంటే అవుతుందా కాదా 50-50. బాబాను మనం ఒకటి అడిగిన తర్వాత రెండో ఆలోచన మనకు ఉండకూడదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాని పట్ల నువ్వు స్టికాన్ అయిపోవాలి. బాబా నేను ఖచ్చితంగా ఈసారి ప్రమోషన్ను నేను సంపాదించాలి, అందుకు కావలసినటువంటి శక్తియుక్తులను నువ్వు ఖచ్చితంగా ఇస్తావని చెప్పి నాకు తెలుసు అనేటువంటి దాంతో ప్రయత్నం మొదలుపెట్టండి. కానీ ఆఫీసులోకి వెళ్ళగానే మన ఆత్మస్థైర్యం నీరు గారిపోతుంది. అరే నా పక్కన వాడు కూడా వీడు ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నాడు, నాకంటే తెలివైనటువంటి వాడు, నాకు బాబా కృప ఉంటే ఉండవచ్చు, కానీ మరి వీడి పోటీ ముందు నేను తట్టుకుంటాను. నువ్వు బాబాను అడిగిన తర్వాత చిత్తశుద్ధితో నువ్వు చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఫలితాన్ని పొందుతావు. నువ్వు ఫలితాన్ని పొందడమే కాదు, ఆ పొందేటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అద్భుతమైనటువంటి బాబా మహిమను నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. ఇంకా రెండో ఆలోచన ఉండకూడదు. షిరిడీ జనులు రెండో ఆలోచన చేయలేదు. కొంతమంది ఖండోబాకు, కొంతమందికి ఇంకో దగ్గరికి వెళ్ళలేదు. అందరూ మూట కట్టుకొని ఎక్కడికి వచ్చారు? ద్వారకామాయికే వచ్చారు. వచ్చి బాబా పట్ల విశ్వాసం ఉంచారు. అందుకనే ఆ రోజు ఏ నష్టము జరగకుండా వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆ పెను తుఫాన్ నుంచి బయటపడడం జరిగింది కదా. గురువు పట్ల విశ్వాసం ఉంచితే ఎంతటి ప్రమాదమైనా సరే మనం తప్పించుకోగలుగుతాం. గురువు పట్ల విశ్వాసం కేవలం మహిమలను చూడడం మాత్రమే కాదు. గురువు పట్ల విశ్వాసం ఉంటే నీ జీవితమే మారిపోతుంది. నీ జీవితంలో నువ్వు అనుకోనటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఒకసారి ఉత్తర కాశీలో ఒక సంఘటన జరుగుతుంది. ఒక గురువు ఆశ్రమం వద్దకు రాజస్థాన్ నుంచి ఒక వృద్ధుడు వస్తాడు. అతని ఆశ ఏంటంటే ఇక్కడ గంగలో మునిగి తర్వాత గంగోత్రికి వెళ్ళాలనేటువంటిది అతని ప్రణాళిక. అతనికి 70 సంవత్సరాలు, వృద్ధుడు, రాజస్థాన్ నుంచి వచ్చాడు. కానీ గంగలో మునగాలంటే ఆయనకు ఈత రాదు. ముందంతా మురిగ్గా ఉంది, వెనుక కొంచెం తేటగా ఉన్నటువంటి నీళ్ళలో మునగాలని చెప్పి ఆయన అనుకుంటాడు. కానీ అతనికి ఈత రాకపోవడంతో అక్కడికి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు. అప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు, అవతలి తీరంలో కోతులు యథేచ్ఛగా ఈతను కొడుతూ ఉంటాయి, అవి ఆనందాన్ని అనుభవిస్తుంటాయి అని అంటారు. ఈ వృద్ధుడు ఏమనుకుంటాడు, నేను షట్శాస్త్రాలు చదివిన్ని, నేను విద్యాధికుణ్ణి, ఏ తెలివి విద్య లేనటువంటి కోతులే
సురక్షితంగా ఈత కొట్టి మళ్ళీ దరికి చేరుతున్నాయి, నేను చేరనా అని చెప్పి మెల్లిగా అందులోకి దిగుతాడు. దిగిన తర్వాత అతనికి ఈత రాదు కదా, ప్రవాహం వెనక్కి తీసుకెళ్తూ ఉంటే వెనక్కి వెళ్తూ ఉంటాడు, గట్టిగా అరుస్తుంటే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆశ్రమ నిర్వాహకులైనటువంటి వారికి చెప్తే అందులో ఉన్నటువంటి గురూజీ బయటకు వచ్చి, సాధు అరే నా ఆశ్రమానికి వచ్చినటువంటి అతను ఇలా గంగలో పడి మునిగిపోతే నాకు అపవాదం వస్తుంది, ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుంది, అతన్ని ఎలా రక్షించేది అని చెప్పి మనసులో వారి గురువు గారిని ప్రార్థిస్తారు. ప్రార్థించినటువంటి మరుక్షణము అతను ముందుకు తోసుకుంటూ వచ్చేసి అతను ఒడ్డు మీద కూర్చోబెట్టి అతడు నీళ్ళన్నీ కూడా బయటికి కక్కుతూ ఉంటాడు, బాగా ఆయాసపడుతూ ఉంటాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి అడుగుతారు, అయ్యా మీరు ఎందుకు మునిగిపోబోయారు అని అంటే, నన్ను కెరటాలు వెనక్కి లాగేశాయి, నాకు ఈత రాదంటే, ఈత రాదు మీరు ఎందుకు దిగారు అని అంటే, ఈ పుణ్య గంగా నదిలో స్నానం చేయాలనేటువంటి సంకల్పంతో దిగాను, నాకు విద్య ఉంది అన్నీ ఉన్నాయి అటువంటి వాడికి ఈత రాదా, చేప పిల్లకి ఎవరు ఈత నేర్పించారు, కాబట్టి నాకు కూడా ఈత గంగనే నేర్పిస్తుందని చెప్పి దిగానయ్యా అని అంటారు. సరే మరి మీరు అలా వెనక్కి వెళ్ళినటువంటి వాడు ముందుకు ఎవరు దోశారు అని అంటారు. ఏమో ఒక సాధువు నేను మునుగుతున్నటువంటి చోట ఆయన కూడా స్నానం చేస్తూ ఉన్నాడు, ఆయన నన్ను వెనక నుంచి నెడుతూ ఒడ్డుకు చేర్చాడు అని అంటే, మీ వెనకాల ఏ సాధువు లేరు కదా అంటే, ఆ సాధువు యొక్క రూపాన్ని వర్ణిస్తాడు. ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి ఆ స్వామి ఆశ్చర్యపోతాడు. వారు చెప్పినటువంటి రూపురేఖలన్నీ కూడా తను ప్రార్థించినటువంటి గురుదేవుడు. అరే సాక్షాత్తు నా గురువు యొక్క రూపురేఖలు నేను వర్ణిస్తున్నాడు. ఆశ్రమానికి వచ్చినప్పుడు నా గురువు ఫోటో ఎవరికి కూడా కనిపించదు, అది చిన్న చిత్రపటం, అది నా గదిలోనే ఉంటుంది. మరి నా గురువు వీరికి ఎలా తెలుసు అని చెప్పి, లేదులే నువ్వు అబద్ధం చెప్తున్నావు, కాదు నువ్వు ఎలా రక్షించబడ్డావో చెప్పు అంటే, లేదు నాకు సాక్షాత్తు నేను రూపురేఖలు చెప్పినటువంటి ఆ మహానుభావుడే నన్ను దరివైపు నెట్టాడు అని అంటాడు. సరే అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ గురువు గారి యొక్క ఫోటో చూపెడతారు. వీరేనా నిన్ను ఇక్కడ దరికి చేర్చింది అంటే, అవును వీరే, వారు నన్ను తోస్తున్న సమయంలో నాలో తెలియనటువంటి శక్తి ప్రవేశించింది, శివనామస్మరణ హరహర గంగా హరహర శంకర అంటూ నేను నామాన్ని జపిస్తూ ఉన్నాను, ఆయన అత్యంత తేలికగా నన్ను ఒడ్డుకు చేర్చేశాడు అని అంటారు. ఆ స్వామికి ఆశ్చర్యం వేస్తుంది. తన మనసులో ఏమనుకున్నాడు, ఆశ్రమానికి వచ్చినటువంటి వ్యక్తి గంగలో మునిగి చనిపోతే నా ఆశ్రమానికి అపవాదు వస్తుంది గురుదేవా, నువ్వే ఈ సంకటం నుంచి రక్షించు అని చెప్పి వాళ్ళ గురుదేవుల్ని ప్రార్థించారు. దాంతో గురుదేవులు ఆ కార్యాన్ని పూర్తి చేసి తన శిష్యుడి యొక్క ఆశ్రమానికి చెడు పేరు రాకుండా ఎంత గొప్ప మహిమం చేశారో చూడండి. ఆ క్షణంలో ఆశ్రమ నిర్వాహకులైనటువంటి ఆ స్వామి తన గురుదేవులను ప్రార్థించి గురుదేవుల పట్ల విశ్వాసాన్ని ప్రకటించడం మూలంగా తన ఆశ్రమానికి అపవాదు తప్పిపోయింది. బాబా వద్దకు వచ్చినటువంటి చాలామంది భక్తులు కూడా ఆ రోజు బాబా మహిమ గని విశ్వాసంతో వచ్చారు. విశ్వాసంతో వచ్చినటువంటి వారి సమస్యలన్నీ కూడా తీరాయి. మనం బాబా దగ్గరికి వచ్చాము అనంటే, మనకి ఏదైనా సంకటం ఉందంటే ఫస్ట్ ఉండాల్సింది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. డాక్టర్ మేనలుడు ఒకడు ఎముకల మధ్యలో వ్రణం లేచింది కదా, సొంత మేనమామ డాక్టరు అనేక మంది వైద్యుల దగ్గర చూపెట్టారు, ఎక్కడా కూడా దీనికి పరిష్కారమే లేదు, అది ఎముకల మధ్యలో ఉంది, తీయడానికి కూడా అసంభవమైనటువంటిది ఆ వ్రణం అనేటువంటిది చెప్పారు కదా. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాబా దగ్గరికి వచ్చి బాబా మీరు తప్ప ఇంకెవ్వరు చేయలేరు, ఆ పిల్లవాడు ఈ వ్రణంతో బాధపడుతూ ఉంటే అది పెట్టేటువంటి నొప్పికి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం బాబా, మీరే ఆ వ్రణాన్ని తగ్గించగలుగుతారు అని చెప్పి విశ్వాసాన్ని ప్రకటించారు. వెంటనే బాబా ఆ పిల్లవాడి కాలుపైన వారి స్వహస్తాలతోటి ఊదిని రాసి మరికొంత ఊదినిచ్చి దీని లేహంలాగా అక్కడ రాయండి అని చెప్పారు. కొద్ది రోజుల్లోనే ఆ పిల్లవాడికి ఎముకల మధ్యలో ఉన్నటువంటి వ్రణం కరిగిపోయింది. బాబా పట్ల వారు ప్రకటించినటువంటి విశ్వాసం అంత పెద్ద బాధను తొలగించగలిగింది. అంటే విశ్వాసమే మనం మహిమలను చూడడానికి ప్రధానమైనటువంటి. చాలామందికి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండదు. ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చి
ఒకదాన్ని కోరుతారు, కోరినటువంటి దానిపైన విశ్వాసం లేదనుకోండి, పరిపూర్ణంగా ఉంటుంది, 50-50 ఉంటుంది. ఆ 50-50 ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే అది నెరవేరడానికి వాళ్ళు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. చివరికి అన్నీ వదిలేసి బాబాయే శరణ్యం, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీ పట్ల ఉంది బాబా అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో ఆ సంకటం నుంచి బయటపడతారు. లేకపోతే అవుతుందా కాదా అనేటువంటి ఊగిసలాట ఉన్నన్ని రోజులు బాబా యొక్క మహిమను మీరు చూడలేరు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనలో నింపుకోవాలి. ఒకసారి రామస్వామి అని చెప్పి హిమాలయ సాధువు, వారు ప్రయాణం చేస్తూ ఒక రైల్వే స్టేషన్లో ఆగుతారు. స్వామికి బాగా ఆకలిగా ఉంది. వెళ్ళి స్టేషన్ మాస్టర్ని అడుగుతారు, అయ్యా నాకు ఆకలిగా ఉంది, ఏదైనా మీరు నాకు మీ ఇంట్లో భోజనం ఏర్పాటు చేస్తారా అని అడుగుతారు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ కాబట్టి పక్కనే క్వార్టర్స్ ఉంటాయి, ఏర్పాటు చేస్తారనేటువంటి దాంతో అడుగుతారు. వెళ్ళి భార్యతో చెప్తారు, స్వామి ఉన్నారు ఒక ఆయన స్టేషన్లో, వారికి మన ఇంట్లో భిక్ష ఏర్పాటు చేయాలని చెప్పి. వెంటనే మండిపడుతుంది భర్త మీద, నీకు కనిపించట్లేదా, వారం రోజుల నుంచి ఒకగానొక పిల్లవాడు అమ్మవారు పోసి చేతి నిండా, ముఖం నిండా, ఒంటి నిండా పొక్కులు వచ్చి అవి చీము కారుతూ ఉంటే ఈ పరిస్థితుల్లో నేను స్వామికి భిక్ష ఏర్పాటు చేయాలా? ఆ స్వామికే దయ ఉంటే, ఆ భగవంతుడికే దయ ఉంటే నా బిడ్డను ఈ విధంగా కష్టపెడతారా అని చెప్పి విపరీతంగా భర్తను నిందిస్తుంది. తర్వాత ఒక మాట అంటుంది, ఆ స్వామికి చెప్పండి వచ్చి నా బిడ్డను రక్షిస్తే నేను ఆ స్వామికి భిక్ష పెడతా అని చెప్పి అని అంటారు. వెళ్ళి స్వామి దగ్గర భార్య చెప్పినటువంటి విషయాలన్నీ చెప్తారు. దీనికి ఎందుకు కంగారు పడుతున్నావు, పద మీ ఇంటికి వెళ్దామని చెప్పి స్వామి వెళ్తారు. వారు ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇవ్వమంటారు. మంచినీళ్ళు పట్టుకొని మంచం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ మంచినీళ్ళను వారు తాగుతారు. తాగి వారు ఒక స్థానంలో కూర్చొని వారు ధ్యానంలోకి వెళ్తారు. సరిగ్గా 10 నిమిషాల్లో ఆ పిల్లవాడి పుల్లన్నీ కూడా మానడం ప్రారంభమవుతాయి. అదే సమయంలో స్వామివారి చేతుల మీద, భుజాల మీద అవి ఆ పొక్కులు వస్తాయి. వచ్చినటువంటి మరుక్షణమే అవి మళ్ళీ మానుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆశ్చర్యపోతారు దంపతులు ఇద్దరూ కూడా. తమ బిడ్డ యొక్క ఆ అమ్మవారి పొక్కులను స్వామి తీసుకొని బిడ్డకు స్వస్థత చేకూర్చారు. కేవలం 1 గంటలో బిడ్డ సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితికి వస్తారు. వెంటనే ఆవిడ స్వామివారి పాదాలు గడిగి భిక్షకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసి స్వామికి భిక్ష పెట్టి సాగనంపుతారు. మనకు సచ్చరితలో కూడా మనం చదువుతాం కదా, కపర్తే భార్య కంగారు పడుతూ బాబా దగ్గరికి వస్తుంది. బాబా నా కొడుకు ప్లేగు జ్వరం వచ్చింది, ప్లేగు పొక్కులతో నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అనంటే బాబా వెంటనే కఫ్ని ఎత్తి చూపెడతారుగా, అమ్మా ఈ నా చంకలో కూడా ప్లేగు పొక్కులు ఉన్నాయి అని చెప్పి ఆ బిడ్డ యొక్క బాధను బాబా పంచుకున్నారు. ఎందుకు? బాబా తప్ప మరెవ్వరూ కూడా ఆ ప్లేగు పొక్కులను, తన కొడుకు వచ్చినటువంటి ప్లేగు పొక్కులను తగ్గించలేరు అనేటువంటిది ఆ తల్లికి ఉన్నటువంటి నిశ్చయం. బాబా పైన విశ్వాసంతో కంగారు పడుతూ, బాబా చిన్న పిల్లవాడు అవి తట్టుకోలేడు బాబా అని చెప్పి బాబా దగ్గరికి వస్తే, అమ్మా అందుకనే కదమ్మా వీటిని నేను తీసుకున్నాను అని చెప్పి బాబా చూపెడతారు. ఎవరికైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుందో అటువంటి వారి యొక్క కష్టాలను, దుఃఖాలను బాబా కొన్ని సందర్భాల్లో వారి పైకి తీసుకుంటారు. అందుకనే ఈరోజు మనం చాలామంది గాయాల పాలైనటువంటి వాళ్ళం, లేకపోతే అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళం. ఎందుకు తొందరగా స్వస్థత మనకు వస్తుంది? ఆ సమయంలో బాబా పట్ల మనం ప్రకటించేటువంటి విశ్వాసం. బాబా తప్ప దీన్ని ఎవ్వరూ కూడా నయం చేయలేరు. కేవలం శరీర ఉపచారాల కోసం శరీరానికి వైద్యం అందాలి కాబట్టి నేను హాస్పిటల్లో ఉన్నాను, కానీ దీని నుండి బయటపడేసేటువంటి వారు ఒక్క బాబా మాత్రమే అని చెప్పి విశ్వాసం ఉండాలి. ఇటీవల కాలంలో గంపలగూడెంలో కార్యక్రమం జరిగినప్పుడు ఆ మందిర నిర్వాహకులు ఒక అద్భుతమైనటువంటి లీల చెప్పారు. వారు ఒకరోజు పొలం పని కోసం చేనుకు వెళ్తే వారిని పాము కాటేసిందట. కాటేయగానే వారికి గుర్తొచ్చినటువంటిది బాబా నామస్మరణ. బాబా నామస్మరణ చేస్తూ 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 ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చిన తర్వాత వారు స్నానం చేశారు. స్నానం చేసి భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆవిడ గమనించి, ఏంటండి అక్కడ కాలు దగ్గర రక్తం ఉంది ఏమిటి అని అంటే, రక్తమా, దానికి ఒక గుడ్డ కట్టాడట. ఇంటికి వచ్చి స్నానం చేసినప్పుడు ఆ గుడ్డ ఊడిపోయి కొంచెం ఆ గుడ్డ కూడా దానికి అంటుకొని ఉందట. అరే రే ఇది పాము గరిచింది,
అయ్యా మరి ఎట్లా మీరు పాము కరిస్తే స్నానం చేయకూడదు, భోజనం చేస్తున్నారు, మరి ఏదైనా మీరు చికిత్స చేయించుకోవాలి కదా అని అంటే వెంటనే వెళ్ళి బాబాని ప్రార్థించారట మందిరంలోకి వెళ్ళి. ఎందుకంటే చేయకూడదన్నీ చేసేసారు. పాము కరిచిన తర్వాత స్నానం చేశారు, భోజనం చేశారు. అది ఎందుకంటే ఆ విషయం పైకెక్కుతూ ఉంటుంది. మందిరంలోకి వెళ్ళి బాబాని ప్రార్థించాడు. బాబా, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇప్పుడు ఏమి జరిగినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అక్కడ ఊది పెట్టుకొని వచ్చి రాత్రి ఇంటికి వచ్చి పడుకోవడానికి ఉపక్రమిస్తుంటే భార్య అడిగిందట, ఏమైంది, ఏమైనా ఇప్పించుకున్నావు ఇంజెక్షన్ అంటే ఇప్పించుకున్నాలే అని అన్నట. కానీ అతను ఎక్కడా ఇంజెక్షన్ ఇప్పించుకోలేదు, ఏమీ లేదు. రాత్రి పడుకున్నాడు, పొద్దున మామూలుగా లేచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాము కాటుకు సంబంధించినటువంటి మందు ఏది కూడా వాడలేదట. 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి లీల. అంటే బాబా పట్ల మనకు విశ్వాసం ఉంటే మహిమ ప్రకటితమవుతుంది. మనం ఏం చేస్తాం, విశ్వాసం లేకుండా మహిమ కావాలని చెప్పి చూస్తూ ఉంటాం. అందువల్ల మన జీవితంలో బాబా నుంచి రక్షణ కావాలన్నా, ఏదైనా పొందాలన్నా మనకు ఉండాల్సినటువంటిది విశ్వాసం. ఈ విశ్వాసమే నీకు అద్భుతమైనటువంటి మహిమలను, లీలలను చూపిస్తుంది. కాబట్టి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనందరము కూడా ఎల్లవేళలా అదే సాధన మనం చేయాల్సినటువంటిది, ఇంకోటి ఏమీ లేదు. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి సత్సంగ మందిర నిర్మాణం. సాయి గురుకులం ప్రపంచంలోనే తొలి సాయి సత్సంగ పాఠశాల. సాయి తత్వ మాధుర్యాన్ని 10 ఏళ్లుగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మహాపుణ్య కార్యం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000, కనీస దక్షిణ 5,116 చెల్లించి భవిష్యత్ సాయి తత్వ సంపదను అందించే ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణ డిసెంబర్ 31 లోపు చెల్లించి భూదాన సేవ పరిపూర్ణమయ్యేలా సహకరించగలరని విజ్ఞప్తి. భూదాన సేవా దక్షిణను ఆన్లైన్ ద్వారా 9001008429 లేదా 9848614440 నెంబర్లకు సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.